పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నాయి. అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అక్టోబర్ నుంచి పాదయాత్ర ద్వారా లేకపోతే డిబేట్స్ లేతే మీటింగ్స్ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకుంటానని చెప్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పక్క రాజకీయ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. కొన్ని విషయాల్లో పూర్తి స్థాయి స్పష్టతను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. తన రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండబోతోంది, ఇన్నాళ్ల నుంచి జనసేన కార్యకర్తల్లో కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల్లో కావచ్చు, జనాల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు కొంత ఆందోళన ఉంది. కొంత పార్టీని ఇంతవరకు స్ట్రెంథెన్ చేయలేదు, పార్టీ మూలాల్లోకి వెళ్ళటం లేదు, కేవలం అప్పుడప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ కనిపించి వెళ్ళిపోవడం తప్ప పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు అన్న కొంత విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనూ వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెస్ మీట్లో ఒక స్పష్టతను ఇచ్చారు. ఇప్పటి వరకు పార్టీని ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోను, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా జనసేన పార్టీ ఉండదు. జనసేన పార్టీ చేరాలి అంటే ఆ అభ్యర్థికి ఒక అర్హత ఉండాలి, ఆ కార్యకర్తకు ఒక అర్హత ఉండాలి. ఎందుకంటే ఒక కొత్త రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయబోతున్నాను నేనని మొట్టమొదటిసారి 2014లో పార్టీ పెట్టినప్పుడే చెప్పాను. అదే కోణంలో ఇప్పుడు కూడా నా జనసేన పార్టీ అదేవిధంగా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని తీసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పరీక్షలు పెట్టి అన్ని జిల్లాల్లో మరి కార్యకర్తలందరినీ కూడా ఎంపిక చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ఇవాళ చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చింది. ఇక కొన్ని జిల్లాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ జిల్లాల్లో కూడా కార్యకర్తలు నేతల ఎంపిక అనేది ఉంటుంది. అట్లాగే పార్టీ పటిష్టత మీద దృష్టి పెడతాను. పార్టీ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ లెవెల్ స్థాయిలో కూడా పార్టీ పైన ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలన్న దాని మీద దాన్ని పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని కూడా పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి తాను ఎవరినంటే వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకోవట్లేదు, ఒక ఎగ్జామ్ పెట్టారు. దాని మీద కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదేమైనా ఉద్యోగమా లేకపోతే పబ్లిక్ ఎగ్జామా, ఎందుకు రాజకీయ పార్టీలోకి ఎంటర్ కావడానికి ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టడం ఏంటి, డిబేట్స్ పెట్టడం ఏంటి, డిస్కషన్స్ పెట్టడం ఏంటి అని అంటే ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో రాజకీయాలను ప్రొజెక్ట్ చేసే విధానాన్ని ముందు నుంచి కూడా ఉందనుకోవాలా మనం? ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అదే విషయం మీద కనీసం 4-5 సార్లు ప్రెస్ మీట్లో ప్రజలందరికీ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నాది మిగిలిన రాజకీయ పార్టీలతో కంపేర్ చేయవద్దు, ఒక కొత్త రాజకీయ పార్టీ విధానంతో నేను జనాల్లోకి వస్తూ ఉన్నాను. ఏదో జనాలను మోసం చేసి జనాల కబుర్లు చెప్పి ఓట్లు సాధించుకుని అధికారంలోకి రావాలన్న ఉద్దేశం జనసేనకి ఏమాత్రం కూడా లేదు. 2014లో హైదరాబాద్ నోవాటెల్లో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ప్రకటన చేశానో దానికే కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా విమర్శలు చేసినా నాకు అనవసరం. నా పార్టీలో చేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా పరీక్షలో పాస్ అవ్వాలి, వాళ్ళనే ఖచ్చితంగా తీసుకుంటాను. నా పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సమాజం మీద, సమాజంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వాళ్ళు కృషి చేసే విధంగా ఉండాలి. అందువల్లే ఆ కార్యకర్తల ఎంపిక విధానంలో కొంత ఇబ్బంది అన్నది పవన్ కళ్యాణ్ పదే చెప్తూ వచ్చారు వాళ్ళ ప్రెస్ మీట్లో. ఇక దీనితో పాటు అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను, పార్టీ పటిష్టత మీద దృష్టి పెడతాను. ప్రస్తుతానికి నా పార్టీ బలం ఏంటో నాకే అర్థం కావటం లేదు. నా పార్టీ బలం ఏంటో నాకు తెలియకుండా 2019 ఎన్నికల్లో నేను ఏ పార్టీతో కలిసి వెళ్తాను, పార్టీతో టీడీపీతో పొత్తు ఉంటుందో లేదా, జగన్తో కలిసి వెళ్తానా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తానా, కమ్యూనిస్టులతో కలిసి వెళ్తానా అన్న దాని మీద ప్రస్తుతం నేను ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేను. నేను జనాల్లోకి వెళ్ళిన తర్వాత, నా పార్టీని పూర్తిగా పటిష్టం చేసిన తర్వాత, అప్పుడు నా స్ట్రెంత్ ఏంటో నేను తెలిసిన తర్వాత, నా వీక్ పాయింట్ ఏంటో నాకు తెలిసిన తర్వాత ఏ పార్టీతో పొత్తుకు వెళ్ళటమా, ఇండిపెండెంట్గా పోటీ చేయటమా ఏంటన్నది అప్పుడు చెప్తానని పవన్ కళ్యాణ్ దాని మీద మాత్రం పూర్తిగా స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ వరకు ఎందుకు సమయం తీసుకుంటున్నాను అనేదానికి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న సినిమా అనేది అక్టోబర్ నాటికి పూర్తయిపోతుంది కాబట్టి, ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి అది నెరవేర్చిన తర్వాత రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులోకి వస్తాను. ఈలోపు కార్యకర్తలు, నేతల ఎంపిక అనేది పూర్తి స్థాయిలో జరిగిపోతుంది కాబట్టి ఒకవైపు ఈ పని జరుగుతూ ఉంటే ఒకవైపు నా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుందని అక్టోబర్ డెడ్లైన్గా పెట్టారు. ప్రస్తుతం అక్టోబర్ డెడ్లైన్ మీద కార్యకర్తలందరిలో కూడా ఒక సంతోషం అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడో, పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు జనాల్లోకి వస్తాడని ఎదురు చూసిన నేపథ్యంలో ఇవాళ పవన్ చేసిన ప్రకటన, అక్టోబర్ నుంచి వస్తారన్న ప్రకటన, దాని మీద ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. ఇది చాలా శుభపరిణామం. ఇది ఎందువల్ల అంటే జనసేన పార్టీ స్థాపించిన నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక డిఫరెంట్ పార్టీ అండి. ఇది ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం లేదా రాజకీయ సంపాదించడం కోసం కాదు. మా కళ్యాణ్ గారు ఏంటంటే సమస్య ఎక్కడైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించాలని ఒక తపనతో ఈరోజు పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మా శ్రేణులందరూ కూడా సిద్ధంగానే ఉన్నాం ఈ యొక్క జనసేనకి. అలాగే అక్టోబర్ నుంచి ఇంకా పార్టీని ముమ్మరం చేసి
నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో కూడా కమిటీలు కనుక చేసినట్లయితే కనుక ఇక మంచిగా అంటే ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క జనసేన సేవకుడు కూడా పార్టీలో చేరి ఇంకా పార్టీని ముందుకు తీసి బలవంతం చేయాలని తప్పంతో మేము ఉన్నాం. ఇది కార్యకర్తలు కోరుకుంటున్న అంశాన్ని కూడా మనం స్పష్టంగా చూసాం. ఇక నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. తాను జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తానంటూ వస్తున్న కొంత ప్రచారంలో వాస్తవం అయితే లేదు. 2-3 రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఏం చేయాలన్న దాని మీద ఏ పార్టీ కన్నా మద్దతు ఇవ్వాలా లేదా లేకపోతే సైలెంట్గా ఉండిపోవాలా, రిజర్వ్డ్గా ఉండిపోవాలా, న్యూట్రల్గా ఉండిపోవాలా అన్న దాని మీద 2-3 రోజుల్లో పార్టీ తరఫున ఒక ప్రకటన చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో చెప్పారు. రైట్ అశోక్, కొత్త రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ నుంచి దీనికి నాంది పలుకుపోతున్నారు.